నిర్గమకాండము 9వ అధ్యాయం. ఏడవ వచనం. 9వ అధ్యాయము 27వ వచనం. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. మరలా ఎవరన్నా చదవగలుగుతారా? చదవయ్యా. చదవగలిగిన వాళ్ళు ఎవరన్నా అంటే ఇది చూడగా ఫరో పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులం. ప్రార్థన చేస్తాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మరొకసారి మీ పాద సన్నిధికి రావడానికి ప్రభువా మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాము. మా ప్రియులు వినశేఖర్ అన్న కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. అక్క ద్వారా నడిపించబడుతున్న నాయన ఈ స్కూల్ను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అంతేకాదు ప్రభువా, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించటం మాత్రమే కాదు కానీ వారిని నాయన మరి ఈ స్థలంలో నీ పరిచర్య జరగటానికి కూడా వాడుకుంటున్నారు. అందుకని మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ప్రాంతాన్ని ఇంకా మీరు అభివృద్ధిపరిచి అనేక ఆత్మలను ఇక్కడికి నడిపించి ప్రభువా వారు మీ యందు భయభక్తులు కలిగి నడుచున్నట్లు కృప చూపండి. ఈ సమయంలో చదువుబడిన మాటలు మాకు అర్థమయ్యే రీతిలో బోధించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన ఒట్టివాడనైనా నీ దాసుడినైనా నన్ను మీ గాయపు నీడలో దాచి ప్రభువా మీ నోటి బోరగా వాడుకొని చేరి వచ్చిన మా ప్రభువా ప్రియులకు అర్థమయ్యే రీతిగా నాయన బోధించడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, వాక్యము నీది ప్రభువా, వివరించగలిగిన వారు మీరే ప్రభువా, మీ వాక్యమును హెచ్చించుమని మీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తోత్రములు వందనములు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. మంచిది. ఐగుప్తు చక్రవర్తి మోషే అహరోనులను పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడంటే, నేను పాపం చేశాను అని చెప్తున్నాడు. ఒక రాజు, ఒక గొప్ప వ్యక్తి నేను పాపం చేశానని చెప్తాడా అనేది చెప్పాడు. అంటే పాపం నాకు పొరపాటు అయిపోయింది బ్రదర్ అంటాం జనరల్గా, చిన్న మిస్టేక్ జరిగింది బ్రదర్ అంటాం. కానీ ఫరో అలా అనలా. ఆయన చక్రవర్తి అన్నాడు, నేను పాపం చేశాను అన్నాడు. నేను పాపం చేశాననే మాట ఒప్పుకోవటం అనేది చాలా డిఫికల్ట్ సంగతి. అంటే మానవులు మనమే సాధారణంగా ఒప్పుకోవటానికి ఇష్టపడం. చాలాసార్లు మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, నేను తప్పు చేయలేదు అంటే ఫస్ట్ అనే మాట ఏంటంటే నేనేం తప్పు చేయలేదు అంటారు అన్నమాట. నేనేం పాపం చేయలేదు అంటారు. మానవ స్వభావం అది. ఒప్పుకోవటానికి ఎప్పుడూ ఇష్టపడరు. నేనేం పాపం చేయలేదు అంటారు. కరెక్ట్గా పాపం రుజువమ్మంగల్నే ఏమంటారు, నేను ఒక్కడేనా అంటారు. ఫస్ట్ అనే మాట ఏంటంటే నేను చేయలేదంటాడు, నా బలగుద్దుతాడు అనమాట. ఇదిగో కరెక్ట్గా రుజువు అయ్యిందనుకో, వెంటనే ఏమంటాడు, నేను ఒక్కడేనా, అందరూ చేస్తున్నారు అంటాడు. అంటే మానవ స్వభావం తప్పుకునే పాపాన్ని ఒప్పుకునే స్వభావము మానవునికి లేదు. కానీ ఇంత గొప్ప రాజు అంటున్నాడు, నేను పాపం చేశాను అన్నాడు. నేను పాపం చేశాను అన్నాడు. ఏంటి ఈయన చేసిన పాపం అని అంటే 5వ అధ్యాయంలోని కూడా ఆలోచన చేస్తే ఏంటి అంత ఒప్పుకోవటానికి అంతగా ఇదవటానికి కారణం ఏంది అని అంటే 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాను. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని తెలియజేయుచున్నాడు కాదు, దేవుడైన యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. ఇట్స్ అ కమాండ్. అంటే దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఫరో, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని నాకు ఉత్సవం చేయడానికి పోనిమ్మని దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు అని.
ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడో? యెహోవా. అసలు యెహోవా ఎవడో అనే దానికంటే ముందుగా అంటున్నాడు, నేను ఆయన మాట వినేదేంటి అంటే నేను ఆయన మాట వినను. అసలు మనకి ఈరోజు వచ్చిన అబ్రహాము దీవించబడడానికి, హెచ్చించబడడానికి, ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే, ఆయన దేవుడని చెప్పించబడటానికి కారణం ఏంటంటే దేవుని మాట విన్నాడు. అదే అతనిలో ఉన్న గుడ్ క్వాలిటీ. ఈ ఫరో ఇప్పుడు పాపం చేశానని ఒప్పుకోవటానికి కారణం ఏంటంటే ఆయన మాట నేను వినను. ఏంది ఆయన మాట వినేది? అసలు ఎవడు ఆయన అంటున్నాడు. ఎవడు ఆయన అంటే స్పష్టంగా చెప్పాడు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అని మోషే స్పష్టంగా చెప్పాడు. మోషే ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఎవడైనా అంటున్నాడు. అన్న తర్వాత దేశం సర్వనాశనం అయింది, వడగళ్ళు పడి మొత్తం పోయింది, నీరంతా రక్తమైంది, కప్పలు వచ్చినాయి, పేలు వచ్చినాయి. మనం చూస్తే చాలా తెగుళ్ళు వచ్చినాయి, చాలా తెగుళ్ళు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు 9వ అధ్యాయంలోకి వచ్చినాక ఇప్పుడు అంటున్నాడు, నేను పాపం చేశాను అన్నాడు. అంటే చాలాసార్లు మానవుడు బాగా దెబ్బతిన్నాక అప్పుడు తెలిసిద్దనమాట. అప్పుడు దాకా ఇదిగో నా డబ్బులయ్యా, నేను ఎట్టయినా తాగుతానయ్యా, నేను ఎట్టయినా ఉంటానయ్యా, నాకు ఏందంటే నేను ఎందుకు ఆ ఫీలింగ్లోనే ఉంటాడు. కానీ అంత జబ్బు వచ్చి నాకు అంటాడు కనపడంగానే, బ్రదర్ ఏంది ఆరోగ్యం బాగలేదు అంటే, దేవుడి జబ్బు పెట్టాడు. ఎవరు పెట్టి తాగింది ఎవరు, పెట్టేది ఎవరు? ఇప్పుడు ఎవరి మీద? అంత అయిపోయినాక నేనే స్వయం కృతాప్రాతం చేసుకున్నానన్న, తాగానన్న చెప్పినా వినకుండా డబ్బులు ఖర్చు పెట్టుకో అయి రావు. ఎందుకోనన్న దేవుడు ఈ జబ్బు పెట్టాడన్న. దేవుడు పెట్టాడా బ్రదర్? లేదు లేదు. ఇప్పుడు ఫరోకి అర్థమైంది, నేను పాపం చేశాను. చాలాసార్లు పాపాన్ని ఒప్పుకోవటం చాలా. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే, ఒకవేళ పొరపాటు చేసావా ప్లీజ్ కన్ఫెస్. అది దేవుడు ఆశపడేది. తప్పు చేసావా, తప్పు చేయడం అనేది మానవునికి సహజం అయిపోయింది. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే తప్పుని ఒప్పుకోవటం కోరుకున్నాడు. నువ్వు కన్ఫెస్ అవుతున్నావా, ఒప్పుకుంటున్నావా? ఫరో అంతటోడే ఒప్పుకుంటే నువ్వు నేను ఎంత? అసలు ఎప్పుడన్నా పొరపాటు జరిగితే మనం చెప్పాల్సింది, లార్డ్ నేను తప్పు చేశానయ్యా అన్నాడు. దేవా నేను పాపం చేశానయ్యా, నేను తప్పు చేశానయ్యా అని కూడా కాదు, పాపం చేశానయ్యా. ఏంటి ఈయన చేసిన పాపం అంటే, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నేను ఆజ్ఞ వినను అంటున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అదే దేవుడు చెప్పటం కాదు, దేవుడు రిక్వెస్ట్ చేయటం కాదు. ఫరోకి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞను మీరటమే పాపం చేయటం. ఆదాం అవ్వలకు కూడా దేవుడు, మీరు మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలమును తినకూడదనేది దేవుని యొక్క ఆజ్ఞ. అది తినొద్దు, మీరు ఆ పండు తినొద్దు అనేది. తిన్న తర్వాత ఏమైద్దో అవన్నీ అనవసరం, మీరు తినవద్దు, అదే దేవుని ఆజ్ఞ. అయితే ఆజ్ఞను మీరి పాపం చేశారు. పాపం చేసిన తర్వాత పాపం చేశానని అన్నారా ఒక్కళ్ళైనా? అంటే ఒకళ్ళు కూడా అవ్వ నేను చేశానని చెప్పలా, సర్పం తెచ్చిచ్చింది అన్నాడు. ఆదామన్నా ఒప్పుకున్నాడంటే, ఆదామన్నాడు అసలు నువ్విచ్చివే అన్నాడు. అంటే ఇప్పుడు తప్పు ఎవరిది? ఏంది? ఆదాంది ఏమి లేదు. అసలు నువ్వే ఇయ్యకపోతే నేను ఈ పని చేసేవాడిని కానే కాదు కదా. అసలు నువ్వు పొరపాటు అంతా నీది, నేను ఒంటరికుండా ఉండేవాడిని. దేవుడేమో మేలు కోరి ఒంటరిగా ఉండటం మంచిది కాదని అన్నీ మంచివి చేశాడు. మొదటి అధ్యాయంలో సృష్టి చేసిన దగ్గర నుంచి ఇది మంచిదైనట్టు దేవుడు చూశాను, ఇది మంచిదైనట్టు దేవుడు చూశాను, ప్రతిదీ మంచిదని చూశాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చూశాడు దేవుడు. దేవుడు మేలు కొరకే చేస్తాడు ఏం చేసినా. కానీ ఆ నిందని ఎవరి మీద పెట్టాడు? దేవుడి మీద పెట్టేశాడు. దేవుడు కోపం వచ్చేసింది. ఏంటదా ఇచ్చినప్పుడు నేను గుర్తురాలా, ఇచ్చినప్పుడేమో నా ఎముక నా మాంసం, అబ్బో అసలు ఎంత సంతోషించాడో. అసలు దేవా ఇంత సుందరంగా చేసావయ్యా, నాకు ఒక భార్యని ఇచ్చావయ్యా, నాకు తోడిచ్చావయ్యా, నాకు సహవాసంగా ఇచ్చావయ్యా, ఈ మాటలు ఏమి రాలా.
కాయ తిన్న తర్వాత నువ్వు ఇచ్చేవు అన్నాడు. ఎప్పుడు అంటే పొరపాటు జరిగిన తర్వాత దేవుడి మీద బ్లేమ్ వేయటానికి చాలాసార్లు మన ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు ఎప్పుడు కూడా దేవుణ్ణి బ్లేమ్ చేయటానికి ఉంటాయి. దేవుడు కోపం వచ్చి 3:17 అన్నాడు. ఏమన్నాడు? 3:17 ఆదికాండంలో, దేవుడు మాట్లాడుతా ఎక్కడుండావు, పండు తిన్నావా అంటే ఆ మాట చెప్పినందుకు ఇక అంతవరకు ఆపండి. దేవుడు కోపం ఏంది ఏమవుతుందని ఇది చెప్తాను. ఒక ఆయన అన్నాడు, ఈ ప్రసంగం బాగలేదు, మా ఆవిడ మాట వినొద్దు అంటాడు. ఈ ప్రసంగికుడు ఈయన పిలవబాకండి ఎప్పుడు అంటే ఆయన భార్య మాట వినాలి. మంచిది, తప్పని కాదు. ఏ విషయంలో వినాలో ఏది వినకూడదో ఆ జ్ఞానం, అంటే నువ్వు పాపంలో పడేటట్టు, నిన్ను దేవునికి దూరం చేసేటట్టు, అపవిత్రతలో పడేటట్టు, నిన్ను మోసం చేసేటట్టు ఉంటే భార్య మాట అయినా వినకూడదు. తెచ్చిందంట కాయ, తెస్తే అప్పటికి చెప్పాడంట, ఏమని? మా కాయ తెచ్చానంటే, ఈ కాయ తినకూడదు అన్నాడు కదా దేవుడు అంటే, నువ్వు తింటావా లేకపోతే ఎడాకులు ఇస్తావా అన్నట్టు కూర్చుందా. నువ్వు ఇస్తావు, నువ్వు తింటావా నువ్వు? అప్పుడు ఇంకొక అవ్వలేదు ఉన్నట్టుగా అయితే పో అనేవాడంట. ఇంకొక అవ్వ ఉండట్టుగా అయితే ఎంతలో ఇంకొక అవ్వ ఉంది. అప్పుడు ఎటు తిరిగినా లేదు, పుట్టింటికి పోవడానికి పుట్టిల్లు లేదు. ఖచ్చితంగా వినాల్సి వచ్చింది. ఖచ్చితంగా వినాల్సి వచ్చినా, నవ్వుకాలు వినాల్సి వచ్చినా, ఎలా వినాల్సి వచ్చినా భార్య మాట ఎప్పుడు వినాలో ఎప్పుడు వినకూడదో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. సహోదరులు, నా మీద కోప్పడకూడదు. ఒకవేళ చెబుతున్నారని ఒక ఆయన గబగబా టిఫిన్ చేస్తున్నాడంట, భార్య అన్నదంట, ఏంది ఇంటి దగ్గర టిఫిన్కి ప్రార్థన చేస్తావు, భోజనానికి ప్రార్థన చేస్తావు, ఏది ఇచ్చినా దేవుణ్ణి స్మరించుకొని తింటావు, హోటల్లోకి వచ్చిన గబగబా తింటున్నావేంది అన్నదంట. ఆయన అన్నాడంటే, ఈ హోటల్ ఆయనకు వంట వచ్చు అన్నాడు. ఈ హోటల్ ఆయనకి ఏమొచ్చు అంట, నేను ఎందుకు తింటున్నానో తెలిసి ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని అంటే, నీకు వంట రాకపోయినా సరే నేను పెట్టిన తినాల్సిందే అంటదంట. తింటావా? ఇక తప్పక తిన్నాడంట, తప్పక. అంటే భార్య మాట విన్నాడు. వినడం వలన పాపం లోకంలోకి వచ్చింది. అంటే ఎప్పుడు వినాలో ఏది వినాలో కూడా మనకి జ్ఞానోదయంగా ఉండాలి. ఖచ్చితంగా మనం మాట వినాలి, తప్పని కాదు. అబ్రహాం కూడా వచ్చాడంట. అబ్రహాం, ప్రభువా ఈ ఆగర్ను పంపించమంటుందయ్యా అన్నాడంట. అప్పుడు రాలేదు, ఫస్ట్లో అన్నాడంట దేవుడు. ఫస్ట్లో రాలేదు, ఇప్పుడు వచ్చావు అంటాను. మరి ఇప్పుడు సమస్య వచ్చినప్పుడే కదా రావాల్సిందంటే ఆ మాట విను అన్నాడు. ఎవరి మాట? నీ భార్య అయిన శారా మాట విను అన్నాడు. బా, నువ్వు ముందు విన్నావు కదా, ఇప్పుడు సమస్య రాగానే వస్తావా నా దగ్గరికి? నీ అంత తెలివి నాకు లేదనుకుంటున్నావా? నేనేం తెలివి తక్కువ అనుకుంటున్నావా? అప్పుడు విన్నావు కదా. ఎప్పుడు విన్నాడు? ఆగరణ తీసుకోయా, ఆమె ద్వారా నేను నాకు పిల్లలు వస్తారు, సంతానం వస్తారు అన్నప్పుడు అసలు దేవా ఇదేంటిది, ఇది విచిత్రంగా ఉంది, నాకు ఏం చేయమంటావు అనలేదంట. వదిలిపెట్టమనే లేక వచ్చాడంట. దేవా ఇదేంటి పరిస్థితి బాగలేదు, ఏం చేయమంటావు అని. అంటేను నీ భార్య చెప్పినట్టు విను. ప్రియులారా, మనం వినాలి. ఏది వినాలో ఏది వినకూడదో, ఏది పాపానికి దారి తీస్తుందో. ఇప్పుడు అసలు ఫరో దేవుని మాట వినల. ఆది నుండి కూడా దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కోరిక, మనం ఏదో ఆయనకు బలులు అర్పించాలి, గొప్ప గొప్పవి చెయ్యాలనేది కాదు ఆయన ఉద్దేశం. ఆయనకు ఉన్నదల్లా ఒకే ఒక కోరిక. అదేందో చూద్దాము. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం, లేకపోతే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తు నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని. ఏం చేయమంటున్నాడు?
నా మాట వినండి అని చెబుతాను అంతే. మిమ్మల్ని ఐగుప్తులో నుంచి, ఫరో బానిసత్వం నుంచి మిమ్మల్ని బయటికి తెచ్చిన రోజు నుంచి నేను ఒకటే చెబుతున్నా, ఖండితంగాను గట్టిగాను. ఏదో నేను మళ్ళీ పెందలాడే లేచిన ప్రవక్తలను పంపించి నేను ప్రతిసారి చెప్పే మాట ఏంటంటే, నా మాటేనన్నది. మీరు విన్నారా, మీరు మేలు కలుగుతుంది. ఇప్పుడు నష్టం వచ్చింది. ఆదాము దేవుని మాట వినకపోవటం వలన, భార్య మాట వినడం వలన లోకానికి పాపమును మరణాన్ని తీసుకొచ్చాడు. ఎంత నష్టం జరిగింది. అబ్రహాము దేవుని మాటను లెక్క చేయకుండా, ఆయన మాటకు అసలు తెలియకుండానే చేయటం వల్ల ప్రపంచానికి ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీ యుద్ధాలు జరగడానికి ఆ జాతుల మధ్య గొడవే కారణం ఏంది? అసలు అబ్రహాం ఆ పని చేయకుండా ఉంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు కదా, అంత యుద్ధం జరిగేది కాదు కదా. అది చేయడానికి కారణం దేవుని మాట వినకపోవడమే. పిల్లలు, దేవుని ఆశల్లా ఏంటంటే, నా మాట వినండి, నా మాట వినండి. ఇశ్రాయేలీలు నష్టపోవడానికి, ఫరో దేశమంతా నష్టపోవడానికి ఫరో అంటున్నాడు, నేను ఆయన మాట, నేను పాపం చేశాను అనటంలో ఇండైరెక్ట్ సెన్స్ ఏంటంటే, నేను దేవుని మాట వినలా. దేవుడేమో నా మాట వినండి అని, ఆయన ఆశల్లా నా మాట వినండి, నేను చెప్పినట్టు చేయండి చాలు. సౌలు అలాగ చేయలా, దేవుని మాట వినలా. అందరినీ సమూలంగా నాశనం చేయమంటే శ్రేష్టమైన వాటిని తెచ్చుకొని ఏం చేశాడంటే, జనులు దేవునికి బలిద్దామని తెచ్చారు అంటేను అన్నాడు, బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం. గుర్తుపెట్టుకో, అదే శ్రేష్టం. ఆ మాట వినే దగ్గరే చాలాసార్లు సాతానుడు మనల్ని డైవర్ట్ చేస్తున్నాడు. సాతానుడు మనకు నష్టం కలిగించేటట్టు జరగడానికి కారణం ఏంటంటే, దేవుని మాటకి విధేయత చూపకపోవడం, లోపడకుండా చేయటమే వాడు ఒక ముఖ్యమైన ఉద్దేశం. ఆ మాట వినకపోతే ఆసారి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, దేవుని మాట ఎంతకి వినకూడదని, దేవుని మాట అసలు ఎంతకి వినకూడదని సువార్త ప్రకటిస్తుంటే ఇట్లా పెట్టుకున్నాడంట, ఇట్లా 2 చెవులు పెట్టుకున్నాడు. అంటే ఆ మాట అసలు వినకూడదని. దేవుడు ఊరుకుంటాడా? జోరీగను పంపించాడు, అది ముక్కు దగ్గరే తిరుగుతుందంట. ఇప్పుడు దాన్ని ధర్మాలంటే ఏం చేయాలి? ఇది ఇవ్వాలి. ఇది ఇయ్యంగానే ఆత్మ సంగమతో చెబుతున్న మాట చెవి గలవాడు ఆ మాటే పడుతుందంట. నేను చెవులు మూసుకుంటే చెవులు గలవాడిని అంటాడు. నేను కావాలని చెవులు మూసుకుంటుంటే ఆ ఈగ పోట్లా వీడు 2 చేతులు తీసిందాకా ఆ ఈగ ఇక్కడెక్కడే తిరిగిందంట. అంటే దేవుడు ఆశ్చర్యకరుడు కదా. ఆయన కార్యాలు మనం ఆలోచన చెయ్యం, కానీ ఆయన మాట వినాలి. వాళ్ళ హృదయాల్లో నా మాటలు నాటబడాలి, నా మాటలు వాళ్ళ హృదయాలు. ఆయన మాట విన్నామా మనం ఖచ్చితంగా దీవించబడతాం. చూడండి అబ్రహాంతో ఏమన్నాడో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 22వ అధ్యాయం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన. ఎందుకు వీళ్ళందరినీ ఆశీర్వదిస్తానో తెలుసా అబ్రహాం? నువ్వు నా మాట విన్నందున. అంటే దేవుని మాట వింటే ఆశీర్వాదం ఉందండి. దేవుని మాట వింటే ఆశీర్వాదం ఉంది. దేవుని మాట వినకపోతే శాపం ఉంది, నష్టం ఉంది. ఫరో నష్టపోయాడు, ఆదాము నష్టపోయాడు, అబ్రహాం కూడా చాలా వరకు నష్టపోయాడు. ఇష్మాయేలు జనాంగాన్ని కనడం ద్వారా దేవుని మాట వినలా, దేవుని మాట లెక్క చేయలే. ఫరో నష్టపోయాడు. ఇవన్నీ కూడా దేవుని మాట వినకపోవటం వలన వచ్చిన నష్టం. పిల్లరా, దేవుని మాట వింటే ఆశీర్వాదం ఉంది, ఆశీర్వాదం అన్నాడు ఏలియాతోటి. ఇవన్నీ మనం ఎరిగిన సంగతులే నేను జ్ఞాపకం చేయటం. ఏలియాతో అన్నాడు, నువ్వు పోయి అక్కడ ఉండి పో అన్నాడు. వర్షం రాదు అని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాక్కో అన్నాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర
అయ్యా నేను అక్కడ ఉండేది, అయ్యా ఎందుకయ్యా అక్కడ ఉండేది అనే మాట ఏమిలి ఆ మాట విన్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తే ఆశ్చర్యం ఏంటో తెలుసా, వర్షం పడవలేదు కానీ ఆయనకు మాత్రం రోజు ఏం ఆహారం, అదేం ఆహారం, నాన్ వెజిటేరియన్ కూడా కాదు, మాంసాహారం రోజు. ఎవరు తెచ్చేవాళ్ళు? కాకులు ఎప్పుడన్నా తెస్తే. కాకికుండా ఒక స్వభావం ఏంటంటే పిల్లోడి చేతిలో దానికి తన్నుకుపోవటమే తెలుసు కాకికి. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన మాట వినే వాళ్ళకి, ఆయన మాటకు లోబడే వాళ్ళకి ఏం చేశాడంటే అసలు తన్నుకుపోయే కాకి ద్వారా ఆహారం పంపించాడు. రోజు అదే కాకే? ఇప్పుడు అదొక డౌటు. రోజు అదే కాకి అనుకోవటానికి లేదు. రోజుకొక కాకి. ఖచ్చితంగా ఏలియా అని గుర్తుపెట్టుకోవాలి. అది ఏలియా ఎక్కడ ఉండాలో చూడాలి. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడండి. ఉదయము మధ్యాహ్నము రొట్టెను మాంసమును ఏలియాకిచ్చి పోషించాడు. నీళ్ళు అయిపోతున్నాయి. ఏంటి ప్రభువా అన్నాడు. పో సారేపతి విధురాలు ఉంది పో అన్నాడు. అంటే మాట చెప్పటమే దేవుని పని. దాన్ని అక్కడికి వెళ్ళాడండి. అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా చచ్చిపోదాం అనుకుంటున్నారంట ఆ ఇంటోళ్ళు. అంటే ఇవన్నీ తెలుసు కనుక నేను ఊరికి అట్లా చెప్పుకుంటే, అంటే దేవుని మాట వినడం ద్వారా ఎంత మేలు కలుగుతుందో అనే దాని కొరకు చెప్తున్నాను. దేవుని మాట వినకపోవటం వలన పాపం. దేవుని మాట వినడం వలన ఆశీర్వాదం. అక్కడికి వెళ్ళాడు. నాకు మొదట తీసుకురమ్మా అన్నాడు. ఆమె నిజంగానే తీసుకొచ్చింది. మళ్ళా వర్షం పడి విత్తనాలు వేసి పంట వచ్చే అంతవరకు కూడా ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. కానీ మళ్ళీ అంతే ఉంటుంది. అదే ఆశ్చర్యం. దేవుని కార్యాలు ఎట్లుంటుందంటే ఉంటే బాగుండు అనుకుంటాం మనం, కానీ దేవుని మాట వింటే దేవుడు అలాగే ఉంచుతాడు. అది అయిపోకుండా చేస్తాడు. అది తీసిగానే కరెక్ట్గా మళ్ళీ అదే ఉంచుతాడు. ఆయన కార్యం నిజంగా ఎప్పుడు అంటే ఆయన మాట వింటే, అంటే దేవుని మాట వినడం ద్వారా కలిగే మేలు. దేవుని మాట వినకపోతే చాలా నష్టం ఉంది. ఐగుప్తు దేశం అంతా పాడైపోయింది. ఐగుప్తు దేశం అంతా నష్టపోయాడు. పంట అంతా పోయింది. పశువులన్నీ చచ్చిపోయినాయి. పెద్ద వడగండ్లు పడ్డాయి. ఐగుప్తు దేశము అయిన దగ్గర నుండి అన్నాడు పై వచనాలు. ఐగుప్తు దేశం అయిన దగ్గర నుంచి అటువంటి వడగండ్లు ఎప్పుడు పడలేదని అన్నాడు. ఇది చూడగా అన్నాడు అక్కడ కింద 27వ వచనం మనం చదివి. ఇది చూడగా అంటే ఆ వడగండ్ల గురించి చూడగా, ఆ నష్టం చూడగా అప్పుడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను పాపం చేశాను అన్న తర్వాత ఏమన్నాడంటే యెహోవా న్యాయవంతుడు అన్నాడు. అంటే న్యాయవంతుడు అంటే ఏంటి? న్యాయవంతుడు అంటే ఏంటండి? ఏంటి న్యాయవంతుడు అంటే? కరెక్టే. ఆయన న్యాయవంతుడు అంటే, న్యాయవంతుడు అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి. పిల్లలిద్దరు ఆట ఆడుకుంటున్నారు అనుకో. ఆ ఆటలో వాడు చెప్పని ఆట ఆడాడు అనుకో. ఎదుట ఇది అన్యాయం అబ్బాయి, ఇది నాకు ముందు చెప్పలేదు అబ్బాయి అంటాడు అన్నమాట. ఈ ఆట నాకు ముందు ఎట్ట ఆడాలని నాకు చెప్పలా, ఇది అన్యాయం, ముందే చెప్పాలి నాకు ఆట. యెహోవా న్యాయవంతుడు అంటే అర్థం ఏంటంటే ముందే చెప్తాడు. ఆయన ఇదిగో నా మాట వినకపోతే ఇట్లా నష్టం వచ్చింది ఫరో అన్నాడు. ఆయన ముందే చెప్పాడు. నేనే ఆయన మాట వినలేదు. ఆయన న్యాయవంతుడు. నేను పాపం చేశాను. ఆయన మాట వినకపోవటం వల్ల నేను పాపం చేశాను. కాబట్టి దేవుని మాట వింటే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. జనాంగం ఆశీర్వదించబడింది. మరి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనము ఎరిగిన మాటే. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా, ఆయనను రాత్రంతా చేపలు పట్టారు, ఏమీ దొరకల. పేతురే చెబుతున్నాడు, మాకేమీ దొరకలేదు దేవా, ఏమీ లేవు, రాత్రంతా ప్రయాసపడ్డాం,
అంటే అర్థం ఏంటంటే ప్రభు అన్నాడు కొంచెం ధోనిని కొంచెం లోపలికి పోనిచ్చి కుడివైపున వలయ్యి అన్నాడు. అంటే రాత్రి అంతా పట్టాం కదా, ఏమీ దొరకలేదు కదా, అయినా చేపలు పట్టడం మనకు బాగా తెలుసు కదా. ఎవరికి? వీళ్ళిద్దరు ఎవరికి తెలుసు చేపలు పట్టడం? పేతురికే బాగా తెలుసు. యేసుప్రభుకి ఏం తెలుసు? అయినా వలయమంటాడేంది అని అనుకున్నాడేమో. అయినా సరే నువ్వు మాట చెప్తున్నావు కాబట్టి నీ మాట చొప్పున ప్రభు నీ మాటని గౌరవిస్తున్నా, నీ మాటను రెస్పెక్ట్ చేస్తున్నా. చేపలు పట్టడం నాకు బాగా తెలుసు. రాత్రి అంతా పట్టాం, ఒక్క చేప కూడా పడలా. రాత్రి అంతా పడితే దొరకని చేపలు ఇప్పుడు ఎట్లా దొరుకుతాయి? అయినా నువ్వు మాట చెప్తున్నావు అంటే దేవుని మాటకి విలువ ఇవ్వడం అనేది నేను జ్ఞాపకం చేస్తాను. అట్లా వేసారంటండి. ఎక్కడ ఉండేయో ఈ చేపలు, ఎక్కడ ఉండే ఈ చేపలు అప్పుడు దాకా బర్రని వచ్చేసినాయి, లోపల వలలో దూరిపోయినాయి. రాత్రి అంతా లేని చేపలు, వాళ్ళు ఎంతో ప్రయాసపడినా లేని చేపలు దేవుని మాటతో వల వేయటంతో విస్తారంగా పడ్డాయి. పేతురికి ఆశ్చర్యం కలిగింది. పేతురికి ఎంత ఆశ్చర్యం కలిగిందంటే అసలు ఆ దోణిలు ఎప్పుడు పట్టలేదంట అన్ని చేపలు. ఇప్పుడు పేతురు అనాల్సిన మాట ఒకటి ఉంది. అక్కడ కింద అన్నాడు, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను వదిలిపెట్టిపోయా అన్నాడు. అసలు మనమైతే ఏమంటాం? నేనే ఆ సీమోన్ అనుకో, నాకు ఐడియా వచ్చింది. ప్రభువా మేము ఎప్పుడు చేపలు పట్టినా నువ్వు ఉండాలయ్యా మాతో, నువ్వు ఎప్పుడు చేపలు పట్టినా అంటే మనకు చాలాసార్లు ప్రభువా మేము వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నువ్వే ఉండాలయ్యా, నువ్వే. రాత్రి అంతా చాలామంది ప్రార్థన చేస్తారంట ఏమని? ప్రభువా పగలంతా కాపాడేవయ్యా, రాత్రి అంతా కాపాడయ్యా, రాత్రి అంతా కాపాడేవయ్యా, పగలంతా కాపాడయ్యా. అంటే యేసు ప్రభువుకు వాళ్ళు ఇచ్చే డ్యూటీ ఏంటంటే ఈ కర్ర తీసుకొని వాళ్ళ చుట్టూ వాచ్మెన్ తిరిగినట్టు తిరగటమే. ఆయనకి ఏం పని? పగలు కాపాడావు, రాత్రి అంతా కాపాడావు, పగలుగా. ఇదే కానీ ప్రభువా నీ మాట ఏం చెప్తున్నావయ్యా, నీ మాట మేము ఏం వినాలయ్యా? పేతురు అన్నాడు, ప్రభువా నేను పాపాత్ముడినయ్యా, నన్ను వదిలిపెట్టిపోయా అన్నాడు. ఎందుకు అన్నాడంటే ఆ ముందు పై వచ్చిన వాళ్ళలో యేసు ప్రభు జనసమూహాలకు బోధ చేశాడు, చాలా ప్రసంగం చేశాడు. పేతురు మాత్రం వాళ్ళకు అడుగుకుంటున్నాడు. ఒక్క మాటలోనే ఇంత ఆశీర్వాదం ఉంటే ఎన్ని మాటలు బాగొట్టుకున్నాను నేను దేవుని, ఎంత వాక్యం బాగొట్టుకున్నాను నేను, ఎంత సమయం బాగొట్టుకున్నాను. ఆ మాటలన్నీ ఇనుంటే నాకు ఎంత దీవెన వచ్చేదో. ఒక్క మాటకి ఇన్ని చేపలు వచ్చినాయి. నా లైఫ్లో ఎప్పుడు చూడలే ఇన్ని చేపలు. దేవుని మాట వింటేనంట, జాగ్రత్తగా వినండి, దేవుని మాట వింటే ఖచ్చితంగా దీవించబడతాం. ఆయన మాట వినకపోవడం వల్ల నష్టం వచ్చేసింది. అందుకనే ప్రభువు యెషయా గ్రంథంలో అన్నాడు, మొదటి అధ్యాయం 19వ వచనంలో అన్నాడు, మీరు సమ్మతించి అన్నాడు. ఏమన్నాడు? మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవింతురు. సమ్మతింపని ఎడల అంటే మాట వినని ఎడల అని అర్థం. తిరగబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గము పాలవుదురు. అంటే ఆయన మాట వినకపోతే నష్టం, ఆయన మాట వినకపోతే నాశనం, ఆశీర్వాదం లేదు, పాపము, శాపము వచ్చేస్తుంది. ఆయన మాట వింటే ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. ఆయన మాట విన్నాడు పేతురు. ఆ ఒక్క మాటలో పిల్లరా ఎంత సమృద్ధిని చూశాడు. ఇప్పుడు చేపల గురించి కూడా ఆలోచిద్దాం. చేపలు వలలో పడతాయి, ఏం చేస్తారు? వాటిని తీసుకెళ్ళి మళ్ళీ చెరువులు వేసి బాగా పెంచుతారా? ఏం చేస్తారు? అమ్మేస్తారు. అమ్మేసిన కొన్న వాళ్ళు ఏం చేస్తారు? తినేస్తారు. అంటే చేపలకు తెలుసు మేము వలలోకి వెళ్తే మా లైఫ్ అయిపోద్ది, చచ్చిపోతాం, ఈరోజుతో మాకు జీవితం ఎండ్. కానీ సృష్టికర్త పేతురును వలయమంటున్నాడు కాబట్టి మేమేం చేయాలా? మా పని ఏంటి? చాలాసార్లు మనం మనుషులు అని కాళ్ళు రెగరేస్తాం, కానీ మనకంటే చాలా తెలివిగలయి దేవుని మాటకు లోబడే ఏంటో తెలుసా?
ఇందాక కాకి తీసుకెళ్ళి ఇచ్చొచ్చింది, దేవుని మాట విన్నది. చేపలు దేవుని మాటలు విన్నాయి. మింగమన్న దగ్గరికి మింగింది యానాని, కక్కమన్న దగ్గర ఏం చేయలే. 3 days ఉంచుకోవాలన్నాడంట. అవి ప్రభు 3 days నుంచి నాకు ఆకలి అయ్యిద్ది కంటే నువ్వు అన్నం కూడా తినకూడదు, ఉపవాసం ఉండాలి 3 రోజులు అన్నాడంట తిమ్మింగలంతో. ఆ 3 రోజులు మింగిన 3 రోజులు ఆశ్చర్యంగా అది మింగిందంట, కానీ వేరే ఆహారం ఏది తీసుకోవాలా. ఆ 3 రోజులు ప్రయాణం చేసిందంట. 3 దినముల ప్రయాణం చేసి ఎక్కడికి అక్కమన్నదాకా కళ్ళు తెరిచి చూశాడంట యోన. చూడంగానే నినువే పట్టణం అది తెచ్చావని నాకు తెలుసే, నువ్వు ఆయన మాట విన్నోళ్ళని కొట్టైనా సరే ఆడికి ఎటో పోవాలనుకున్నాడు, మాట వినకుండా తన్ని తీసుకొచ్చాడు, మళ్ళీ ఇబ్బంది పెట్టి తీసుకొచ్చాడు. పాతాళంలో బాధపడుతున్నాను ఎంత నీ మాట అన్నట్టు వచ్చాడు. నినువే పట్టణమే కనపడుతుంది లెగమంగల్. ప్రియులారా, మనం చాలాసార్లు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాం. దేవుని మాట వినక లోబడక దూరంగా వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తాం. కానీ వింటే దీవెన ఉందన్న సంగతి మర్చిపోయాం. వింటే దీవెన ఉంది, వినకపోతే ఖడ్గము పాలవుతారు అన్నాడు. చూడండి కీర్తనల గ్రంథం 80 ఇశ్రాయేలీల గురించి ఆయన బాధపడేది అదే. ఈ చాలా విషయాలు నేను జ్ఞాపకం చేయాలి. 82వ కీర్తన అనుకుంటున్నాను, దయచేసి చూద్దాం. కీర్తనల గ్రంథం 81 8వ చరణం. నా ప్రజలారా 81:8 ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినిన ఎడల అయ్యో అన్నాడు. ముందు ప్రభువే అన్నాడు. అయ్యో అన్నాడంటే ఇబ్బంది. నా మాట వింటే మేలు మీకు. అయ్యో ఇశ్రాయేలు. చాలామందిని మేము వింటున్నాం అంటారంట, మేము వింటున్నామన్నా అంటారంట. అందుకని మళ్ళీ తర్వాత వచ్చిన కూడా రాపిచ్చాడు అక్కడే 81వ కీర్తనలోనే. మళ్ళీ ఏం వచ్చిన రాపిచ్చాడు 81వ కీర్తనలో, అక్కడ కూడా అయ్యో అని 81వ కీర్తన 13వ చరణం. అయ్యో మాట వినటం అంటే మార్గాన్ని అనుసరించడం, అది దేవుడు కోరుకుంటుంది. వింటమంటే మంచినీళ్ళు అన్నా అనుకో పిల్లోడిని, ఎన్నిసార్లు విన్నా ఏం ప్రయోజనం, మంచినీళ్ళు తెస్తే కదా నా మాట విన్నాడు మా వాడు అంటానికి. మా పిల్లోడు మా మాట విన్నాడండి అని ఎప్పుడు చెబుతాం? మంచినీళ్ళు తీసుకురారా అన్నాం అనుకో, వాడు విన్నాడు. రెండోసారి కూడా చెప్పాం మంచినీళ్ళు తీసుకురా అన్నాం అనుకో, విన్నాడు. నిన్నామంటే నా మాట విన్నా అంటే ఎప్పుడు విన్నట్టు? తెచ్చినప్పుడు. ప్రభు కూడా అనేది అయ్యో ఇశ్రాయేలు నా ప్రజలు నా మాట వినిన ఎడల అంటే అర్థం ఏంటంటే నా మార్గములను అనుసరించిన ఎడల, అంటే లోబడిన ఎడల, విధేయత చూపిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. అంటే మనము దేవుని మాటకి ఎంత విలువ ఇస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యంగా. విలువ ఇవ్వక దేవుని మాటకు ఎదురు తిరిగి అసలు యెహోవా ఎవడన్నా ఆఫరోనే నష్టం వచ్చిన తర్వాత యెహోవా న్యాయవంతుడు, మేమే దుర్మార్గులము అన్నాడండి. మేమే దుర్మార్గులము. ఆయన మాట విని లోబడి పాపాన్ని విడిచిపెట్టడం అనేది చాలా శ్రేష్టకరమైన సంగతి. అది చిన్న పాపమైనా సరే, దేవుని దగ్గర చిన్న పాపం పెద్ద పాపం అనేది ఏమీ ఆ కౌంట్ లేదు ఆయనకి. అది చిన్నదైనా అది పెద్దదైనా మనం దేన్ని విడిచిపెట్టాలని ఆయన కోరుకున్న దాన్ని విడిచిపెట్టాలి. ఏది వినాలని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన మాటలే వినాలి. ఆయన మాటలే వినాలి. ఆయన మాట వినుట ద్వారా, ఆయన మాటను అనుసరించుట ద్వారా మనం పాపం నుండి బయటకు, అంటే అపరాధం నుండి, శిక్ష నుండి, ఇబ్బంది నుండి బయటకు. అయ్యో నా ప్రజలు నా మాట, వాళ్ళు మాట వినలేదంట. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనల్లా 78వ కీర్తనలో అన్నాడు. 78వ కీర్తనలో దేవుడే మాట్లాడుతున్నాడు. అక్కడ 78వ కీర్తనేనా లేకపోతే 106వ కీర్తన? 106వ కీర్తన 25వ చరణం. 106వ కీర్తన 25వ చరణం. 24 కూడా చదువయ్యా. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొనిరి. చాలు చాలు చాలు.
వాళ్ళు సణుక్కున్నారు, మాట వినని ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు. అందుకే వాళ్ళు నష్టాన్ని చూస్తూ ఉన్నారు, ప్రతిసారి ఇబ్బందిని చూస్తున్నారు. ఆయన మాటలో శ్రేష్టత ఉంది, ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది, ఆయన మాటలో సమృద్ధి ఉంది, ఆయన మాటలో దీవెన ఉంది. ఆయన మాట వినకపోవటం పాపం, ఆయన మాట వినకపోవటం నష్టం, ఆయన మాట వినకపోవడం నాశనానికి కారణం. కాబట్టి దేవుడేమో నా మాట వింటే మీరు దీవించబడతారు, మీకు నష్టం ఎందుకు వస్తుంది, మీకు ఇబ్బంది ఎందుకు కలుగుతుందంటే నా మాట వినకపోవటమే. కాబట్టి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు ఫరో. దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నాడు, మేమే తప్పు చేశామని ఒప్పుకున్నాడు. కానీ ప్రభు అన్నాడు, నేను ఫరో వలన అతని సేనల వలన నాకు మహిమ తెచ్చుకుంటాను అన్నాడు కనుక తర్వాత మళ్ళీ వాళ్ళు వెంటబడ్డారు. ఫరో సైన్యం అంతా పాడైపోయింది, ఎవ్వరూ లేకుండా ఇబ్బంది పడిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళు కొలిచిన కొలత ఏదైతే ఉందో వాళ్ళకి కొలవబడింది అనేది ఒక సూచన. ఎందుకు అంటే ఇశ్రాయేలీల పిల్లల్ని, మగపిల్లల్ని అందరిని ఏం చేశారంటే వాళ్ళు నైల్ నదిలో సంహరించారు, పడేపించారు. దానికి ప్రతీకారంగా వాళ్ళ సైన్యము, వాళ్ళ పిల్లలందరూ సముద్రంలో ముంచేశాడు దేవుడు. అంటే వాళ్ళు ఏదైతే కొలత కొలిచారో ఆ కొలత వాళ్ళకి కొలవబడింది. ఇశ్రాయేలీల పక్షాన వాళ్ళు దాసత్వం చేయించుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు, విసికించారు. చివరిలో వెళ్ళేటప్పుడు వాళ్ళ బంగారం అంతా వీళ్ళకిచ్చి పంపించాడు దేవుడు. అంటే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు నష్టం రానియలేదు, కానీ శ్రేష్టమైన రమ్యమైన దేశాన్ని ఇచ్చాడు. కానీ వాళ్ళు దేవుని మాట వినాల, నష్టం. అందుకని యేసుప్రభు వారు చివరికి వచ్చి ఒక మాట చెప్పాడు, నా మాట విని. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము. యేసుప్రభు మాటలు ఎంత శ్రేష్టత ఉందో, ఎంత శ్రేష్టత. ఆయన మాట చెప్తే చాలు, ఆయన మాట మనకు తెలుసు. శతాధిపతి దాసుడికి బాగలేకపోతే వచ్చాడు, అయ్యా నా దాసుడు బాగలేడయ్యా అంటే వస్తున్నాడు యేసుప్రభు. వద్దు, నువ్వు మాట చెబితే నీ మాటలో అంత శక్తి ఉందయ్యా, కాబట్టి నువ్వు మాట చెప్పయ్యా అన్నాడు. యేసుప్రభు ఆశ్చర్యపోయి, ఇశ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసం నేను చూడలేదని, నువ్వు అన్నట్టే జరిగింది పో అన్నాడంట. అనగానే వాళ్ళు వచ్చారంట. వాళ్ళు వచ్చి నీ దాసుడు బాగుపడ్డాడు. ఎప్పుడు? నిన్న 1 గంటకి. యేసుప్రభు మాట చెప్పింది కూడా అదే టయానికంట. ఆ టయానికి బాగుపడ్డాడు. ఆయన మాటలో దీవెన, ఆశీర్వాదము, స్వస్థత, ఆరోగ్యము. లాజరు బయటికి రా అన్నాడు యేసుప్రభు, ఒక్క మాటే. ఆ మాటలో ఎంత దీన లాజరు లేచి వచ్చాడు, చచ్చిపోయింది లాజరు. ఆయన మాట వినాలి అనేది ఆయన ఆశ. నేను గట్టిగాను ఖండితంగాను చెప్పుకుంటా వస్తుంది ఒకటే, నా మాట వినండి. తప్పు ఉంటే విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, పాపాన్ని ఒప్పుకోండి, కన్ఫెస్ అవ్వండి, నీతిమంతులుగా తీర్చబడండి, పరలోక రాజ్యానికి చేరండి. అది దేవుని యొక్క ఆ కోరిక, ఆశ. ఆయన మాట వింటే నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవం ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తే. నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అంటే యేసు ప్రభు. అది మనకు లభిస్తుంది ఆయన మాట వినడం ద్వారా అని మనం నేర్చుకోవాలి. ప్రియులారా, ఆయన నమ్మదగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఒకరోజు ఒక దేశంలో రాజుగారి పుట్టినరోజు వచ్చిందంట. రాజుగారి పుట్టినరోజు వస్తే లెటర్ రాశాడంట జైలర్కి, అబ్బాయి నా పుట్టినరోజు ఖైదీలను వదిలిపెట్టాలనుకుంటున్నాను, వాళ్ళందరూ ఖైదీలను అందరినీ సిద్ధపరుచు, వాళ్ళకి చెప్పు, మంచి డ్రెస్ అయ్యి నేను వస్తున్నాను జైలుకి అన్నాడంట. ఆ జైలర్ అందరిని పిలిచి, ఇది మంచి మీకు అవకాశం, రాజుగారి పుట్టినరోజు ఈరోజు రాజుగారి పుట్టినరోజు, మిమ్మల్ని క్షమిస్తాడు మంచోడు రాజుగారు, మీరు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి, పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించయ్యి అంటే క్షమిస్తాడు, ఈరోజు వదిలిపెట్టాలనే వస్తున్నాడు అని అన్నీ చెప్పాడు. అన్నీ చెబితే వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో హాల్లో. రాజుగారు వచ్చేలేక లైన్లో నుంచున్నారు 20 మంది. మొదటోడు ప్రారంభించాడంట, అయ్యా నేనేం తప్పు చేయలేదయ్యా, నన్ను అన్యాయంగా తీసుకొచ్చి జైల్లో పెట్టారయ్యా, నేనేం పొరపాటు చేయలేదయ్యా అట్ అందరు చెబుతున్నారంట. రాజుగారు అందరూ చూస్తున్నాడు, అవునా. చివరి దగ్గరికి వెళ్ళలేక వాడు పెద్దగా ఏడ్చాడట, అయ్యా నేను పెద్ద తప్పు చేశానయ్యా, నేను అన్యాయం చేశానయ్యా, అందుకే నన్ను తీసుకొచ్చాడు పెట్టారయ్యా. రాజుగారు అవునా. ఇక అందరు నవ్వుకుంటున్నారంట. ఇటుకి వెళ్ళి చూసి రాజుగారు వస్తే ఎవరన్నా ఒప్పుకుంటారంటారా, ఇంకా శిక్షిస్తాడైతే అని లేక రాజుగారు వెళ్తా అన్నాడంట. ఆ 20 దుర్మార్గుడిని ఎందుకు ఇక్కడ ఉంచారు, ఇంటికి పంపిస్తాడు.
ఇంత మంచి వాళ్ళ మధ్య, ఏ తప్పు చేయని వాళ్ళ మధ్య ఈ దుర్మార్గుని ఎందుకు ఉంచారు, అన్నింటికి పంపిస్తాడు అన్నాడు. అంటే మన దేవుడు ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమించే దేవుడు అంటానికి ఈ కథ మనకు ఒక నిదర్శనం. మనం ఇప్పుడు నవ్వుకున్నాం అనుకోండి, కానీ దేవుడు దయగలవాడు. ఆయన మాట వినాలని ఆయన ఆశ. అబ్రహాము వినాలని, ఇసాకు వినాలని, ఎవరు వింటే వాళ్ళని దీవిస్తాడండి. ఆయనకి చిన్న పెద్ద తేడా. అందుకని పిన్నలనేమి పెద్దలనేమి అంటే చిన్నపిల్లలను కూడా దీవిస్తాడా? దీవిస్తాడు. మన చిన్నపిల్లలకి ఏం చేస్తాం, భోజనం పెట్టేటప్పుడు వాడు కొద్దిగా పెట్టు వదిలేస్తాడంట. దేవునికి ఆ పక్షపాతం కూడా లేదు. ఆశీర్వాదంలో పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలవారిని ఆయన ఆశీర్వదిస్తాడు అన్నాడు. వాడు చిన్నోడైనా దీవెన ఉంది, పెద్దోడైనా దీవెన. ఆయన మాట వినేవాళ్ళకి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు. ప్రేమించే దేవుడు, క్షమించడానికి ఇష్టపడే దేవుడు. ఆయన ఎంత ప్రేమిస్తాడు. కనుక ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఆ నిత్య జీవానికి మనం వెళ్ళాలని ఫరో ఒప్పుకున్నాడు. ఏదైనా ఉంటే మనోళ్ళు అంటే మనం చాలాసార్లు ఒప్పుకోవడానికి చాలా ఫీల్ అయిపోతాం. నేను పొరపాటు చేశాను కదా, తప్పు అయిపోయింది అనం. అదంటే దేవుడు ఎంత దయగలవాడు. అతిక్రమం దాచిపెట్టువాడు వరిదిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము. నిజంగా కనికరించే దేవుడు, క్షమించే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఆయన మన పక్షాన ఉన్నాడు. ఆయన క్షమిస్తాను అంటున్నాడు. ఆయన ఎదుట మనం ఏదన్నా పొరపాటు, ఏ తప్పున్నా, ఏ పాపం ఉన్నా ఒప్పుకొని విడిచిపెట్టి కనికరించబడి దేవుని రాజ్యానికి అర్హులం కావాలని, మన దేవుని రాజ్యానికి అర్హులం కావాలనే మన ప్రభువు మన కొరకు పరలోకం నుంచి మానవుడికి దిగి వచ్చి తన ప్రాణాన్ని రక్తాన్ని దారిపోసాడు అంటాం మనం. రక్తము దేహమునకు ప్రాణం అంటే యేసు ప్రభు తన ప్రాణాన్ని దారిపోసాడు. కాబట్టి ఆ ప్రాణం విలువ మనం తెలుసుకొని ఆ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ, ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.